అన్న నమస్తే అన్న. పెడన్లో వైసీపీ తరఫున ఉప్పల్ రాము గారు, అలాగే టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ ఎలా ఉంటుంది సార్? ఇద్దరికి టఫ్గానే ఉంటుంది, కానీ ఉప్పాల రామప్రసాద్ గారు కుమారుడు ఉప్పాల రాము గారు అధిక మెజార్టీతో గెలుస్తాడండి. ఎందుకంటే మేము చెప్పేది జగనన్న చేసిన మంచి పథకాలు, విద్యా జీవన కానీ, ఇప్పుడు నాడు నేడు స్కూల్ గురించి కానీ, ఏదైనా సరే సంక్షేమ పథకాలు అందరికీ అందినాయి, పార్టీతో సంబంధం లేకుండా. నీ ఆ పార్టీ ఈ పార్టీ అని జెండా కట్టినా సరే, ఇంటి మీద ఏ జెండా కట్టినా అందరికి పథకాలను ఇచ్చాడు జగనన్న. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ పనులు ఉచితంగా ఆర్టీసీ 15,000 ఇస్తా అంటున్నాడుగా. అసలు ఈ పథకాలు ఇస్తే దేశమే రాష్ట్రమే అంతా అయిపోయింది అన్న డీడీ ఎక్కడ తెచ్చిస్తాడు? ఇప్పుడు ఈ పథకాలన్నీ పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు అన్నాడు. ఇంకేం చేస్తాడండి? అప్పుల పాలు చేసేవాడు అట్టిస్తాడు. నిన్న మీకు ఇప్పుడు పెడన్లో కూడా పరామర్శించాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గతంలో ఇక్కడ అనేక విమర్శలు చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో చేనేత కార్మికులు నేను ఆదుకుంటానని చెప్తున్నాడు. ఏం ఆదుకున్నాడు? మగ్గాల్లో నీళ్ళు వచ్చినాయి అన్నప్పుడు ఏం చేశాడు? ఇవాళ 24,000 వేస్తున్నాడు జగన్ అనేవాడు. అంటే నెలకు 2,000 రూపాయలు ఇస్తున్నాడు. అందుకేదో ఇవ్వలేదే, అందుకేదో చూడలేదే. మగ్గం ఇక్కడ ఎక్కువగా చేనేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశాడు? మగ్గాల్లో నీళ్ళు వచ్చి ఏడ్చేవాళ్ళు, రాయిపిచ్చిన డబ్బులు వచ్చాయి కాదు, ఏమీ లేకుండా సంవత్సరానికి 24,000 ఆయన చేతికి అందుతున్నాయి. మరి ఇప్పుడు అందుతున్నాయి, అందుకేదో లేవే. ఏం చేశాడండి జగన్? అసలు చంద్రబాబు నాయుడు అనేవాడు ఎవరికి ఏం చేసి పెట్టాడు? పలానా చేసి పెట్టండి ధైర్యంగా చెప్పమానండి. 160 సీట్లు గెలుస్తామంటున్నాడు. ఎన్నేను చెప్పుకోవచ్చు, ఏముంది? చెప్పుకోవడానికి ఏముందండి? మాట అనుకోవడానికి ఇనుకోవడానికి ఏముండదు. అంటే గెలిచే సీటు కృష్ణా జిల్లాలో ఫస్ట్ పెడన్ సీట్. ఎవడన్నా దమ్ముంటే దమ్మానండి, పందాలు కడతాక రెడీగా ఉన్నాం మేము. ఎవడ ఫస్ట్ మాదే కలిసింది. ఉప్పల్ రాము గారు మాట తీరు కానీ పని తీరు కానీ వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది? వ్యక్తిగతంగా సౌమ్యుడండి. ఏ పని అయినా సరే అయ్యే పని అయితే తప్పకుండా మీ వెనకాల వచ్చి దగ్గరుండి చేపిస్తాడు. అది ఇప్పుడు చెయ్యను చేస్తాను అని 2 రకాలు ఉండవు. చేయగలిగింది అయితే వెనకాలండి రాయ్యా చేసి పెడతాడు, అంతవరకే. ఏళ్ళలాగా దొంగ మాటలు దొంగవారు అసలు ముగ్గురు కలిసి వస్తున్నారు. ఎందుకండి? దమ్ముంటే ఒకటి రావాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏం బిగుతాడు? భీమవరంలో ఓడిపోయాడు. ఒక సీటు ఆడు ఎంపీటీసీ గెలిచాడా, జడ్పీటీసీ గెలిచాడా, నెంబరా, వార్డు నెంబరా, ఒక ఎమ్మెల్యేనా? ఏముంది ఆయనకి? ఏంటి దించేది? చాలా మంది అయిపోయారు. ఏం దించాడు? ఏం దించుతాడు? ఆయనకి ఏమొచ్చు? ఏం దించుతాడండి? ఏం చేశాడు? ఆయనకి అసలు ఊరికే పార్టీ పెట్టే డబ్బులు ఉండదు కాబట్టి ఏ పార్టీలో ఆ పార్టీలో ఎవడో ఒకటి చేయి పట్టుకుని లాక్కోవడమే, కానీ సొంతంగా ఏది సొంతంగా నిలబడగల కర్రించుకుని నిలబడినట్టే ఆ పార్టీకి ఈ పార్టీ. ఇప్పుడు వేరే క్లిప్పింగ్స్ ఉంది. చంద్రబాబు నాయుడు ఎట్ట తిట్టాడు? తిట్టలేదా? దొంగ ఎదవా అని తిట్టాడా? మరి ఆ దాంట్లో ఎట్ట దూరాడు? 2 మాటలు. ఇప్పుడు జగన్ మాట్లాడాడు ఎప్పుడన్నా ఆ పార్టీ వాడు ఈ పార్టీ వారిని గురించి మాట్లాడి ఆ పార్టీలో దూరాడా? ఈడెందుకు దూరాడు? అసలు ఎందుకు బీజేపీ తిట్టలేదా చంద్రబాబు నాయుడిని? మరి వాళ్ళ కాళ్ళకి ఎందుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అన్నవాడు? మరి నిన్న జరిగిన దాడిలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళ దాడి జరిగింది. అది వైసీపీ కావాలని సింపతి కోసం ట్రై చేస్తున్నారు. అసలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. మాకెందుకు? మాకు అసలు అలాంటి చేయాల్సిన అవసరమే ఉంది? మేము గెలవలేమని భయమా మాకు? గెలవలేనివాడికి భయం, మాకేం భయం? ఇవాళ అన్ని సర్వేలు చూశారు ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పింది కాదు, ఒక సర్వే అని కాదు. ఒక సర్వే అయితే మేము చేయించుకున్నాం. 10 సర్వేలు వచ్చినాయి. 10 సర్వేల్లో 100కి పైన ఉన్నాయి సీట్లు. మరి ఒక సర్వేలు అక్కడ లేదు వాళ్ళకి. మరి పవన్ కళ్యాణ్ మా సర్వేలన్నీ కూడా మేమే గెలుస్తున్నాం ఏది చూపించి మొన్న వచ్చినాయి కదా, నిన్న కాక మొన్న వచ్చినాయి. ఇక రేపటి నుంచి రావు. మా లాస్ట్ సర్వేలు 10 వచ్చినాయి, 10 రకాలు వచ్చినాయి. వాటిలో 100 పైన ఉంది జగన్కి. వీళ్ళకి 40కి 50 దాట్లా. ఎందుకని? ఒక సర్వే ఎవరు చేశాడు, 2వ సర్వే ఎవరు చేశాడు అనుకున్నాం. మరి అన్ని సర్వేలు చేస్తాయా? ఫైనల్గా ఎలా ఉంటుంది ఇక్కడ పెడన్లో? ఎన్ని ఏమనుకున్నా ఉప్పాల రాము గారు డెఫినెట్గా గెలుస్తారండి. 10,000 మెజార్టీతో గెలుస్తారు. ఎవరు గెలిచే అవకాశం, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? ఉప్పాల రాము గారు గెలిస్తే అనేది గెలవాలని మా కోరిక. ఎందుకంటే ఈ పెడన్ నియోజకవర్గంలో ఉప్పాల రాము గారు తండ్రి గారు, మరి దివంగత నేత రాంప్రసాద్ గారు చాలా కాలం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో పనిచేసి, మరి అక్కడ ఆయనకి అనుకున్న అవకాశాలు రాకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి మరి వైసీపీలోకి రావడం జరిగింది. మరి అలాగే ఆయన ఉన్న ఎంతకాలంలో కొన్ని ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ పార్టీని నమ్ముకుని ఉప్పాల రాంప్రసాద్ గారు పనిచేశారు. అలాగే వారి తనయుడు రాము గారు ఆయన తండ్రి అన్నంటే ఉండి కొన్ని కష్ట నష్టాలు పడ్డాడు. ఆ సందర్భంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉప్పాల వారి కుటుంబానికి చైర్మన్ కేటాయించడం కూడా జరిగింది. కానీ ఈ రోజున మరి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఎందుకంటే ఉప్పాల వారంటే వైసీపీ ఒక నమ్మకమైన కుటుంబం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి
మరి వారికి సీటు కేటాయించడం జరిగింది. అలాగే చూసినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రజలందరూ అందుకున్నారో ఆ సంక్షేమ పథకాలతో పాటు ఉప్పాల కుటుంబాన్ని కూడా ప్రజలందరూ నమ్ముతున్నారు. మరి ఏదైతే రాము గారు ప్రజలకు మంచి చేస్తాడనే ఆలోచన ఉందో ఆ మంచి చేసి చూపిస్తున్నాడు కాబట్టి గడిచిన 2-3 నెలల కాలంలోనే మరి ఆయన ఉప్పాల రాము గారు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని తాగునీటి సమస్య మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న రోడ్లని పూర్తి చేయడం కూడా జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఉప్పాల రాము గారు గెలుస్తారని అందరూ కోరుకుంటున్నాం. సార్, పెడన్లో వైసీపీ తరఫున ఉప్పల రాము గారు, టీడీపీ తరఫున కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. కాగితం ఎలా ఉండదు అంటారు? ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటారు? పెడన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉప్పల రామప్రసాద్ గారు, ఉప్పల రాము గారు పార్టీ జెండా పట్టుకుని ఆయన పార్టీ కోసం అవేర్నెస్లు కృషి చేసి పార్టీని ఎంతో విధంగా ఈ నియోజకవర్గంలో డెవలప్ చేశారు. వీళ్ళకి 2 సార్లు అవకాశం రాలా, 2014, 19. ఇప్పుడు 2024 అవకాశం వచ్చింది రాము గారికి. ఉప్పల రామప్రసాద్ గారి కళ పెడన నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేయాలి, ఇక్కడ ప్రజల బాధలన్నీ మేము తీర్చాలి అని రామప్రసాద్ గారు ఎంతో కలగన్నారు. కానీ ఆయన కన్నా ఆశయాలు కళలు వాళ్ళ అబ్బాయి నెరవేరుస్తాడని చెప్పి ప్రజలందరిలో నమ్మకం ఉంది. అది ఖచ్చితంగా నెరవేరుద్దని మేము అందరం అనుకుంటున్నాం. ఓకే, మరి ఇప్పుడు కాగిత కృష్ణప్రసాద్ గారు లాస్ట్ టైం ఓడిపోయారు, నాకు ఒక ఛాన్స్ అని ప్రజల్లోకి వెళ్తున్నాడు. ఎలా ఉంటుందంటారు? వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ఈ రాష్ట్రం ఈ పెడలో పరిపాలించారు, దాన్ని చూసి నేను ఓట్లు వేయమని అడుగుతున్నారు. ఎలా చూస్తారు? ఇప్పుడు లోగడ కాగిత వెంకటరావు గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు. కాకపోతే కాగిత కృష్ణప్రసాద్ గారు పోటీ చేశారు, ఓడిపోయారు, మళ్ళీ పోటీ చేస్తున్నారు. కానీ ఈ 3 పార్టీలు కలవడం వల్ల జనాల్లో నమ్మకం అనేది పోయింది. అసలు మెయిన్ చంద్రబాబు గారి మీద నమ్మకం లేదు ప్రజల్లో. జగన్ గారు అయితేనే మళ్ళీ చేస్తారు. ఇంటింటికి వాలంటరీ వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి వాలంటీర్లు పెట్టి పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంటి స్థలం కావాలన్నా గుమ్మం ముందుకు వాలంటీర్ల ద్వారా పంపించిన వ్యక్తి జగన్ గారు. అందువల్ల మళ్ళీ ఇదే పరిపాలన. మొన్న శాంపుల్ 1st తారీఖు పెన్షన్ టైంలో మీరు చూశారు, వాలంటీర్లు పక్కన పెడితే పెన్షన్ కోసం 30 మంది ముసలి వాళ్ళు వృద్ధులు చనిపోయారు. వృద్ధులు ఏ రకంగా అవస్థలు పడ్డారో మన శాంపుల్ కనిపించింది. అందువల్ల వాలంటరీ వ్యవస్థ ద్వారా మళ్ళీ పరిపాలన సాగించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. జరిగేది కూడా అదే. మరి నేను పెడన్లో పవన్ కళ్యాణ్ వచ్చాడు, ఎలా చూస్తాం? మరి పెడన్లో పవన్ కళ్యాణ్ అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశాడు జగన్ గారి మీద. ఆయన ఎప్పుడు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అందులో జనాలందరూ తెలుసు, పసాలేదు అది. ఆ వచ్చిన జనాభా కూడా సినిమా హీరో కాబట్టి ఆయన చూడడానికి వచ్చారు తప్పనిచ్చి అవన్నీ ఓట్లుగా మొన్న 2 సార్లు ఆయన ఓడిపోయాడు. 2 చోట్ల కూడా సినిమా హీరో కాబట్టి ప్రజలు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. అది ఓటుగా పడదు. మరి రాయి దాడి కాదు, ఈ రాష్ట్రంలో ఇంకా దాడులు చేసే అవకాశం ఉంది, నీ మీద దాడి చేస్తారు ఇంకా అంటున్నాడు. ఇలా ప్రజలను రెచ్చగొట్టే మాటలు చెప్పమంటే అలా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తున్నారు. ప్రజలైన వాళ్ళు చైతన్యవంతులు, వాళ్ళు ఎవరికి ఓటేయాలి, ఎలా ఓటేయాలి డిసైడ్ అయి ఉన్నారు ప్రజలు. మరి జగన్ గారు రౌడీనే రాయిచ్చి కొడతారని అడుగుతున్నాడు, ఎలా చూస్తారు? రౌడీ ప్రజలు ఎందుకు ముఖ్యమంత్రిని చేశారు? ఆయన రౌడీ అయితే ముఖ్యమంత్రిని చేయరు కదా. సుస్థిర పాలన అందించారు. ఏమీ చేయనప్పుడే 151 ఇచ్చారు. ఇప్పుడు ఆయన సుస్థిర పాలన అందించాడు. ఇప్పుడు 175 వస్తాయి కంపల్సరీగా. ఓకే, మరి ఎలా ఉంటుందంటారు రాబోయే రోజుల్లో పెడన నియోజకవర్గంలో ఉప్పల రాము గారు కంపల్సరీ గెలుస్తారు. జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. ఈ నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుద్ది. ఆయన అభివృద్ధి చేస్తాడు. ఆయన ఫస్ట్ వాటర్ స్కీమ్ మీద దృష్టి పెట్టారు. ఆయన ఎమ్మెల్యే గెలవక ముందే దాదాపు ₹1 పెట్టి ఇక్కడ 3 మండలాలకి వచ్చే మల్లేశ్వరం వాటర్ స్కీమ్ని ఫిల్టర్ బెడ్లని పోతే జడ్పీ నిధుల నుంచి పనిచేయించిన వ్యక్తి రాము గారు. పని చేయించి ఓటు అడుగుతున్నారు. వాళ్ళు ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిన 3 నెలల్లోనే వర్క్ చేసి చూపించాడు నియోజకవర్గంలో. 2014 to 19 మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ రకంగా ఉందో మనం చూసాం. ఆయన జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళు చెప్పిన వాళ్ళకే పెన్షను, వాళ్ళు చెప్పిన వాళ్ళకే రేషన్ కార్డులు అని చెప్పి ఒక 5 ఏళ్ళు నియంత్రణ పాలన చేశారు. ఈ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారు. అందువల్ల రానున్నది జగనన్న ప్రభుత్వం. ఇది కంటిన్యూ అయ్యిద్ది. దీన్ని ఎవరు మార్చలేరు. 175 కొడతాం. సార్ నమస్తే. సార్ పెడన్లో ఎలా ఉంటుంది అంటారు? వైసీపీ తరఫున రాము గారు, అలాగే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు గెలిచారు? బాగున్నాం. ఇక్కడ చూసుకుంటే మాత్రం రాము గారు మాత్రం విన్ అవడం ఖాయము. కనీసం ఇక్కడ ఈరోజు మాత్రం చూసుకునే లెక్క అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ అసలు ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పెట్టి పోషించింది ఉప్పల రాము కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఇవాళ వైఎస్ఆర్సీపీ ఉందంటే కారణం దివంగత ఉప్పల రామప్రసాద్ గారు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఉప్పల రాము గారు ఇవాళ భారీ మెజార్టీతో గెలవడం మాత్రం ఖాయం అండి. టీడీపీ అంటావా? ఇవాళ టీడీపీ అంటే మాత్రం ఇవాళ గుండా రాజకీయం ఎక్కువ చేస్తుంది టీడీపీ మాత్రం. ఇవాళ ఉప్పల రామ సహృదయంతో అందరిని ఆకట్టుకుంటారు. కనీసం ఆమె ఉప్పల రాము గారి భార్య జడ్పీ చైర్మన్ గారు ఉండగా ఎలక్షన్ కూడా రాకముందే కనీసం 3 కోట్ల చెరువుతో అభివృద్ధి పనులు చేసినటువంటి ఈ నియోజకవర్గానికి వాళ్ళకే చెల్లింది. మరి ఇవాళ మల్లేశ్వరం స్కీమ్ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి ఎవరో చేయలేంది ఇవాళ వాళ్ళు చేసి పెట్టారు. ఇవాళ అదే స్కీము 25 గ్రామాలకి మంచినీటి సౌకర్యం కల్పించారు.
మరి అలాంటి పనులు చేసినప్పుడు కనీసం వైఎస్ఆర్సీపీ గెలవక టీడీపీ అసలు ఏం చేసింది? ఇవాళ టీడీపీ చేసింది ఏమీ లేదు. అది రాము గారు మారుతీరు కానీ పనితీరు కానీ మా రాము గారు మాత్రం ఒకటండి, ఎవరైనా కలుపుకునే సహృదయం ఉంది. ఇవాళ తమ్ముడు రా మనం ఇది చేద్దాం అని ఆయన కలుపుగోలుతనం ఎంతైనా ఉంది. ఆ కలుపుగోలుతనంతో ఆయన వెనకాల జనం తండోపతండాలకు వస్తున్నారు. ఇవాళ చూసుకునే లెక్కైతే రాము గారు ఆయన పనితీరు కానీ మంచితనం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన సమస్య ఉందని వెళ్తే అలాగా సమస్య ఉందని సమస్య నేను తీరుస్తాను అని ముందు భరోసా ఇచ్చే వ్యక్తిలో మొదటి వ్యక్తి రాము గారు. ఇక్కడ జనసేన టీడీపీ బీజేపీ మూడు కలిసి వస్తుంది, ఎలా ఉంది? ఏమండి జనసేన బీజేపీ టీడీపీ ఇవాళ జనసేన చూసుకుందాం కులపిచ్చి. ఇవాళ మామూలుగా ఈ జనసేన నాయకుడు అనేవాడు కనీసం ఫస్ట్ నుంచే ఉన్నాడు, నేను వస్తాను జనసేన నా వాళ్ళని నేను కాపాడుకుంటానన్న వ్యక్తి కనీసం 23 నుంచి 22 సీట్లకే వచ్చాడు. మరి అలాంటప్పుడు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తాడు జనసేన వ్యక్తి? ఆ జనసేన అనే వ్యక్తి కనీసం నేను ఒక పార్టీ, ఇప్పుడు రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి నా ఎదురుగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని గెలిపించండి నన్ను కాదన్నాడు. అలాంటప్పటికీ రాజకీయాల్లో నువ్వు రాష్ట్రాన్ని ఏ విధంగా పాలిస్తావు, ఏ విధంగా చేస్తావు నువ్వు? అది